మిత్రులారా నమస్తే. మనం నీషే గురించి ఒక ఎపిసోడ్ చేసుకున్నాం. ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలని చెప్పాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెంటనే ఆ ఎపిసోడ్స్ చేయలేకపోయాను. నాన్నగారి మరణం తరువాత ఇంట్లో కొన్ని అనుకోని ఘటనలు. చాలామంది అడుగుతున్నారు నీషే ఎపిసోడ్స్ ఎప్పుడు అని. సో మిత్రులారా, నీషే గురించి మనం ఎప్పుడు మాట్లాడుకున్నా ఒక విషయాన్ని పదే చెప్తాను. అదేమిటంటే, నీషేని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంత కష్టమో, నీషేని పొరపాటుగా అర్థం చేసుకోవడం అంత సులువు, అంత ఈజీ. అంటే మనం జాగరూకతతో, చైతన్యంతో సమస్త మానవాళి సృష్టించినటువంటి సైన్సు, తార్కిక శక్తి, తాత్విక శక్తి, వివేచన శక్తి, వీటినన్నిటినీ కూడా సమ్మిళితం చేసుకొని, నీషే కాలాన్ని అర్థం చేసుకొని, ఆయన కాలానికి అభివృద్ధి చెందినటువంటి విప్లవాత్మక భావాలని అర్థం చేసుకొని, అప్పుడు నీషే తత్వాన్ని ముందు పెట్టుకుంటే తప్ప మనకి ఆయన చెప్పిన మాటల్లో అర్థాలు అంత తేలిగ్గా బోధపడవు. మనం ఒక పుస్తకం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది దజ్ స్పోక్ జరతుస్త్రా. జరతుస్త్రా ఇలా అన్నాడు అని. సో ఈ పుస్తకంలోనే 4 భాగాలు ఉంటే, ఆ 4 భాగాల్లో ఒక భాగం గురించి మనం విపులంగా మాట్లాడుకోవాలి, వివరంగా మాట్లాడుకోవాలంటే చాలా ఎపిసోడ్సే చేయాలి. కానీ సూక్ష్మంగా మీకు అర్థమయ్యేటట్టు ఒక్కో భాగంలో అవసరమైతే 1-2 ఎపిసోడ్స్లో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఇంతకుముందు మనం జరతుస్త్రా ఎవరు, జరతుస్త్రా క్యారెక్టర్ని ఈయన ఎక్కడి నుంచి తీసుకువచ్చాడు నీషే, ఏమిటి అనేటటువంటిది మనం తెలుసుకున్నాం. అయితే జరతుస్త్రా చెప్పినటువంటి మాటలు ఏమిటి అనేటటువంటిది ఇందులో దజ్ స్పోక్ జరతుస్త్రా అనేటటువంటి పుస్తకంలో 4 పార్ట్స్ ఉన్నాయి. అందులో మొదటి పార్ట్ గురించి ఈరోజు కాస్త మనం క్లుప్తంగా చెప్పుకుందాం. ఆ మొదటి పార్టులోనే ముందే మనకి మెటామార్ఫోసిస్, మనిషి యొక్క వ్యక్తిత్వం యొక్క 3 రూపాంతరాల గురించి చెప్పాడు నీషే. అదేమిటంటే, 1 ఒంటె, 2 సింహము, 3 బాలుడు. 3 దశలు అన్నమాట. అంటే ఒంటె స్థితిలో ఉన్నావురా నాయనా నువ్వు ఇప్పుడు. ఒంటె అంటే బానిస. దాని మీద ఎంత బరువు వేసినా, ఎంత భారం మోపినా అది తల వంచుకొని మోసేదే కానీ తల ఎత్తి నేను ఈ పని చేయను అని చెప్పేటటువంటి తిరుగుబాటు మనస్తత్వం ఉన్న జంతువు కాదు, మనిషి కాదు. సో ఒంటె స్థితిలో కొంతమంది, ఇప్పుడు సమాజం అంతా కూడా అలా ఉంది. కానీ అది కాదు, దాని నెక్స్ట్ స్టేజ్ ఏమిటయ్యా అంటే సింహము అన్నాడు. ఒంటె, సింహము, బాలుడు, ఈ 3 రూపాంతరాలు, 3 మెటామార్ఫోసిస్. ఈ 3 రూపాంతరాల గురించి ఆయన చెప్పిన దాని మీదే కొన్ని వేల సంపుటాల వ్యాఖ్యానాలు వచ్చినాయండి ప్రపంచవ్యాప్తంగా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఒంటె స్వభావం నుంచి సింహ స్వభావం ఏమిటాయంటే, సింహం తిరుగుబాటుకి చిహ్నం. కాబట్టి సింహంలా ఉండాలి. నువ్వు ఎవరో వేసిన భారాన్ని, ఎవరో నీ మీద మోపినటువంటి బరువుని నువ్వు తల ఉంచుకొని మోయడం కాదు, నువ్వు తిరగబడాలి. సింహం తిరుగుబాటుకి లక్షణం. సింహం ఎవరికి బానిస కాదు, తనకు తానే చక్రవర్తి, తనకు తానే రాజు. తన మాటే తను వింటుంది, తన మాటే తనకు శాసనం. అది ఆ స్థాయి. అంటే ఒంటె స్థితి నుంచి సింహం అనేటటువంటిది తిరుగుబాటు స్థితి, ఆ స్థితి రావాలి. అయితే మొత్తం నువ్వు సమాజంలో ఉన్నటువంటి, అంటే బరువు, అంటే ఒంటి మీద బరువు మోపడం అంటే దీని గురించి నేను విపులంగా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. నేను ఒంటె, సింహము, బాలుడు ఎందుకు చెప్పాడు ఏమిటి అనేటటువంటిది.
సో తిరుగుబాటు మనస్తత్వం ఉన్నటువంటిదే సింహము. ఒంటె స్థితి నుంచి నువ్వు సింహ స్థితిలోకి రావాలి అని చెప్పి, సింహం స్థితి నుంచి వచ్చిన తర్వాత ఏ స్థితికి వెళ్ళాలి? బాలుడి స్థితికి వెళ్ళాలంటే బాలుడేమిటి? ఇది చాలామందికి మింగుడు పడలేదు. బాలుడు అనేటటువంటి మూడో స్థితి. బాలుడేమిటి? ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నీషే యొక్క ప్రధాన లక్ష్యం సూపర్ మ్యాన్ ఆవిష్కారం. ఓబర్మెన్స్ అని చెప్పేసి ఆయన జర్మనీలో కాయిన్ చేశాడు ఆ మాటని. ఓబర్మెన్స్ అంటే ఓవర్ మ్యాన్, దాన్ని సూపర్ మ్యాన్గా మన వాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. సూపర్ మ్యాన్ అంటే మన సినిమాల్లో చూసేటటువంటి సూపర్ మ్యాన్ కాదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, భవనాల మించి భవనాలకి, భవనాల మించి గగనాలకి ఎగిరిపోయేటటువంటి వాడు కాదు. ఈ సూపర్ మ్యాన్ వేరు. ఈ సూపర్ మ్యాన్ ఎగ్జిస్టింగ్ విలువలు ఏవైతే ఉన్నాయో, మానవ ప్రగతికి అవరోధంగా ఉండేటటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, దేన్నైతే నీతి, నైతికత, మానవీయత అని మనం నమ్ముతూ ఉన్నామో, ఏదైతే ధర్మం అని నమ్ముతూ ఉన్నామో, ఏదైతే మతం అని నమ్ముతూ ఉన్నామో, ఇవన్నీ కూడా సంఖ్యలు, వీటినన్నిటినీ కూడా ఛేదించి కొత్త విలువల్ని, కొత్త మానవీయతని, కొత్త నైతికతని స్థాపించేవాడే సూపర్ మ్యాన్. ఆ సూపర్ మ్యాన్ ఆవిర్భావం జరగాలి. ఆ సూపర్ మ్యాన్ ఆవిర్భవించడానికి మీరందరూ కూడా గర్భంగా మారండి మానవులారా అని చెప్పాడే. మరి ఆ సూపర్ మ్యాన్ని బాలుడితో పోల్చాడు. 3 రూపాంతరాల్లో 3వ రూపాంతరం, 1 ఒంటె, 2 తిరుగుబాటుకి చిహ్నమైనటువంటి సింహం, 3 బాలుడి స్థితి. ఈ బాలుడి స్థితి ఏమిటి? బాలుడిని ఎందుకు అన్నాడు అనేటటువంటిది చాలామంది చాలా రకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు. నాకు తోచింది, నా బుద్ధికి అవగతమైంది, నేను అర్థం చేసుకున్నది ఒక సింగిల్ ఎపిసోడ్లో మళ్ళీ ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పాలని ఉంది. అయితే ఇక్కడ కొంచెం సూక్ష్మంగా చెప్తాను. బాలుడు ఎవరు? జన్మించినటువంటి పసిబిడ్డ జీవితాన్ని అప్పుడు స్టార్ట్ చేసేటటువంటి వాడు. అతని జీవితానికి అది మొదలు దశ, అది తొలి దశ. తర్వాత అతను వాకుతాడు, బుడిబుడి అడుగులు వేస్తాడు, కింద పడతాడు, పైన పడతాడు, లేచి నిలబడతాడు, నడుస్తాడు, పరుగులు పెడతాడు, ప్రపంచాన్ని చూస్తాడు, అంతా తెలుసుకుంటాడు. సో తన జీవితాన్ని నిర్మించుకోవడానికి తొలి దశ అయినటువంటి బాల్య దశ ఏదైతే ఉందో, ఆ దశ నుంచి సూపర్ మ్యాన్ మొదలు పెడతాడు. సూపర్ మ్యాన్ బాలుడు లాంటి వాడంటే, బాలుడు అనేటటువంటిది మానవుడికి తొలి దశ కాబట్టి సూపర్ మ్యాన్ అనేటటువంటి దానికి తొలి దశ బాలుడిని తీసుకున్నాడు అంతే తప్ప చిన్నపిల్లవాడు సూపర్ మ్యాన్ అని కాదు. ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి. నేను ముందే చెప్పాను ఇంతకుముందు. ఒక్క వాక్యంలో కొన్ని వందల వేల వాక్యాలు జొప్పించేటటువంటి శక్తి కలిగినటువంటి అర్థాలు ఉన్నటువంటి విషయాలు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి మనకు ఉండాలన్నమాట. సో అలాగ బాలుడు సృజనాత్మకతకి కొత్త కొత్త విషయాలని కొత్తగా తెలుసుకుంటూ ఉంటాడు. తనను తాను నిర్మించుకోవాలనుకుంటాడు. అమ్మ సాయమో నాన్న సాయమో తీసుకున్నప్పటికీ కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలనుకుంటాడు. తనను తాను నడవాలనుకుంటాడు. అన్నీ తనకు తానుగా తెలిసినటువంటివి కొన్ని క్రియేటివ్గా పనులు చేయాలనుకుంటాడు. సో అలాంటి బాలుడే సూపర్ మ్యాన్. ఇంకొకటి చాలా కీలకమైంది. బాలుడని ఎందుకు అన్నాడయ్యా అంటే, బాలుడికి ఏ కల్మషాలు తెలియవు. బాలుడికి ఏ విధమైనటువంటి అన్యాయాలు, అధర్మాలు, కుతర్కాలు, అనైతికతలు తెలియవు. ఏవైతే వైషమ్యాలు, విద్వేషాలు మనలో ఉన్నాయో, కులాల పేరిట, ప్రాంతాల పేరిట, దేశాల పేరిట, సరిహద్దుల పేరిట, మతాల పేరిట, ధర్మాల పేరిట ఏవైతే మనం ఘర్షణలుగా చేసుకొని యుద్ధాలకు దారితీస్తున్నాయో అవి ఏవి ఆ పిల్లవాడికి తెలియవు. సో అలాంటి వాడు సూపర్ మ్యాన్. మానవుడికి ఏవైతే అడ్డంకిగా ఉన్నాయో, మానవుడి యొక్క అమితమైనటువంటి అనురాగానికి, ప్రేమకి, స్వచ్ఛమైనటువంటి ప్రేమకి, స్నేహానికి ఏవైతే మొత్తం అడ్డుగా ఉన్నాయో అవి ఏవి బాలుడికి తెలియవు. సో ఆ దశ నుంచి మొదలవుతాడు సూపర్ మ్యాన్. అందుకని మొట్టమొదటిగా ఆయన
3 మెటామార్ఫోసెస్ అని చెప్పేసి చెప్పాడు. తర్వాత దాని గురించి తర్వాత మళ్ళీ ఇంకొకసారి విపులంగా వీలైతే చెప్తాను. నేను వాగ్దానం అయితే చేయను, కానీ వెంటనే చెప్తాను ఇంకో ఎపిసోడ్లో. సో ఆ 3 దశలు అక్కడ పెట్టండి అలాగా. అది చాలా కీలకమైనటువంటి పాయింట్ అన్నమాట నీషే తత్వంలో. ఒంటె దశ నుండి సింహం దశకి, సింహం దశ నుంచి బాలుడి దశకి వెళ్ళాడు. బాలుడు అంటే సూపర్ మ్యాన్ అన్నమాట. నిష్కల్మషమైనటువంటి హృదయంతో ప్రారంభమయ్యేటటువంటి వాడు సూపర్ మ్యాన్. సో ఆ తర్వాత ఈయన మొట్టమొదటి భాగంలోనే కొన్ని విషయాలు చెప్పాడండి. రాజ్యం అంటే ఏమిటి, యుద్ధం అంటే ఏంటి, మిత్రుడెవరు, శత్రువు ఎవరు, మనకి చాలా పరిచయమైనటువంటి ఈ ధర్మశాస్త్రాలు, ఈ నైతిక శాస్త్రాలు ఏవైతే మనకి చాలా మతాధికారులు, పీఠాధిపతులు, చాలా పెద్ద పెద్ద తత్వవేత్తలు, గురువులు బోధించినటువంటి కొన్ని నైతిక విషయాలు ఉన్నాయే, వాటిని అన్నిటినీ కూడా తల్లకిందులుగా చేసి చూశాడు. మనలో పేరుకుపోయినటువంటి ఆ నమ్మకాలన్నింటినీ కూడా అతలాకుతలం చేసేసాడు. ఇందులో మీకు వరుసగా నేను కొన్ని చెప్తానన్నమాట. ఎక్కువ టైం తీసుకోవద్దు, కానీ కొంచెం ఎక్కువ టైం అయినా సరే ప్రశాంతంగా వినడం అర్థం చేసుకోండి. రీల్స్ చూసేటటువంటి యుగంలో ఉన్నాం. కొన్ని సెకండ్స్లో చూడాలి, ఆనందాన్ని పొందాలి, అంతే, అప్పటికప్పుడే అన్నీ మర్చిపోవాలి కాదు. ఇది నిన్ను, నన్ను, మనందరినీ, మొత్తం మానవ ప్రపంచాన్ని అంతటినీ కూడా సుఖమయం చేసే ఒక సూపర్ మ్యాన్ ఆవిర్భావానికి ఎలా కలలు కన్నాడో ఒక గొప్ప తత్వవేత్త, కలలు కని 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 ఎలా పిచ్చివాడైపోయాడో, ఆ తత్వవేత్త చెప్పినటువంటి కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా స్థిమితత్వం కావాలి మనలో. అందుకని కొంచెం తీరుబడిగా ఈ వీడియోని మీరు చూడండి. ఇందులో ఫస్ట్ పార్ట్లో చెప్పిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని నేను మీకు చెప్తాను. స్వర్గ నరకాల గురించి చెప్పాడు. దీంట్లో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన పుట్టినటువంటి జర్మన్ భాష, అప్పటికి ఉన్నటువంటి వాతావరణం, చర్చి అధీనంలో మానవజాతి అంతా కూడా చర్చి మతాధికారులు వాళ్ళు చేసేటటువంటి బోధనలు, వీటి గొడుగు నీడలో మానవులందరూ కూడా ఉన్నారు. అది ఒక వాతావరణం. ఆయన పుట్టింది కూడా ఒక చర్చి ఫాదర్ ఇంటిలో పుట్టాడు. మతపరమైనటువంటి, ధార్మికమైనటువంటి వాతావరణం గాఢంగా ఉన్నటువంటి ఇంట్లో పుట్టాడు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఆయన కాలానికే మొత్తం సైన్సు చాలా చాలా విప్లవాత్మకమైనటువంటి ఆవిష్కరణల జోలికి వెళ్ళిపోయింది. విప్లవాత్మకమైనటువంటి ఆలోచనల్ని మానవుల్లో రేకెత్తించేటటువంటి స్థితికి సైన్స్ చేరుకుంది. కోపర్నికస్, బ్రూనో, గెలీలియో ఇలాంటి వాళ్ళు చాలామంది అప్పటికే మొత్తం చర్చి మతాధికారులు ఏదైతే చెబుతున్నారో ఈ మొత్తం ప్రపంచానికి భూమి కేంద్రకమని కాదు, సూర్యుడు చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఈ భూమి అని చెప్పారే. ఇట్లాంటివి చాలా చాలా జరిగి అప్పటికే విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు, సైన్స్ బాగా పుంజుకున్నటువంటి రోజులు మనుషులందరినీ కూడా ఆలోచనలో పడేసాయి అన్నమాట. మతపరమైనటువంటి, ధార్మికమైనటువంటి కొన్ని విషయాలు ఏవైతే మనుషుల్ని కట్టిపడేసి ఉంచాయో వాటిని అన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసేటటువంటి వాతావరణం ఏర్పడినటువంటి ఆ నేపథ్యం నుండి నీషే వచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని మొట్టమొదటిసారిగా ఈయన మొట్టమొదటి అధ్యాయంలోనే ఆ 3 రూపాంతరాల తర్వాత స్వర్గ నరకాల గురించి జరతుస్త్రా మాట్లాడతాడు. ఏ పట్టణంలోకి అయితే వెళ్తాడో ఆ పట్టణంలో ప్రజలతో మాట్లాడుతూ ఉంటాడు జరతుస్త్రా అంటే ఎవరూ కాదు, నీషేనే, గుర్తుపెట్టుకోండి. అక్కడ ముందు స్వర్గ నరకాల గురించి మాట్లాడతాడు. స్వర్గ నరకాలు అనేవి ఏమీ లేవురా, మీలాగే నేను కూడా నమ్మాను, మీలాగే నేను కూడా మరణించిన తర్వాత స్వర్గానికో నరకానికో వెళ్తాము, దేవుడు మనల్ని వీటినన్నిటినీ కూడా నిర్ణయిస్తాడు అని నమ్మాను. కానీ అలిసిపోయిన వాళ్ళు, రోగంతో కృషించి కునారిల్తున్నటువంటి వాళ్ళు, మరో దిక్కులేక సృష్టించినటువంటి విషయాలు ఇవన్నీ దేవుడు, స్వర్గము, నరకము అని చెప్తాడు. అలాగే
మనకి ఈ మొదటి పార్ట్లో కొన్ని విషయాలు నేను చెప్తాననే వాటిలో కొన్ని అంటే దేవుడిని మతాన్ని ధిక్కరించేటటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, వీళ్ళు ఆనందించేటటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. స్వర్గ నరకాల మీద ఇట్లాంటి వాటి మీద ఆయన వ్యక్తం చేసినటువంటి విషయం, రాజ్యం మీద వ్యక్తం చేసినటువంటి విషయం, యుద్ధం మీద వ్యక్తం చేసినటువంటి విషయం, అవన్నీ నేను చెప్తాను. కానీ కొన్ని ఉన్నాయి చూశారు, అవి మనకి మింగుడు పడవు. ఏమిటి ఇట్లా చెప్పాడు అని. ఉదాహరణకి దేహాన్ని త్యజించడం గురించి ఒక అధ్యాయం ఉంటుందండి మొదటి పార్ట్లోనే. ఈ దేహం తుచ్చమైంది, ఈ దేహం నీచమైంది, ఈ దేహాన్ని విడిచిపెట్టు, ఈ దేహం మీద మోహాన్ని విడిచిపెట్టు అని చెబుతూ ఉంటారే, దాన్ని ఈయన వ్యతిరేకించి దేహం మీద పూర్తిగా మోహం పెంచుకోనాయనా అన్నాడు. దేహం లోపల ఉండే నేను అనేటటువంటి ఉందే, నేను అనేటటువంటి దాన్ని వదులుకో అని మనం అంటే చర్చి మతాధికారులే కాదు, అన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు చెప్తారు. ఇదేమిటి నీషే ఎట్లా చెప్తున్నాడు? నిజంగా దేహం మీద మోహంతోనే కదా ఎన్ని అనర్థాలు. అహం బ్రహ్మాస్మి అనుకోవడమే కదా అన్నిటికీ, అన్ని అనర్థాలకి మూలం. ఇవన్నిటిని వదులుకోవాలి కదంటే వదులుకోవద్దు. నేను అనేటటువంటిది చాలా కీలకం, దేహమే కీలకం. దేహాన్ని చూడండి ఇక్కడ, ఇది అహాన్ని, ఆనందాలను, బాధలను నియంత్రిస్తుంది. నేను అన్నిటికన్నా ఎక్కువగా కోరుకునేది తనను తాను ఉన్నతంగా సృష్టించుకోవడం. అది జరతుస్త్రా చెప్తున్నది ఏమిటయా అంటే, దేహాన్ని మీద మోహాన్ని వదులుకోవడం కాదు, నిన్ను నువ్వు ఉన్నతంగా సృష్టించుకోవాలి. దేహం రాజ్యమైతే దానిలోని నేను పాలకుడు. చూడండి, చాలా విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. మానవుడు దేహాన్ని ప్రేమిస్తే తప్ప, దేహాన్ని అర్థం చేసుకుంటే తప్ప అతను ఉత్సాహంగా ఎదగలేడు. ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి చాలా, అంటే దేహాన్ని ఖండించు, దేహాన్ని త్యజించు, దేహం మీద మోహాన్ని త్యజించు అని చెప్పడం అనేటటువంటిది అన్యాపదేశంగా దేవుణ్ణి స్తుతించమని, దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోమని, నిన్ను నువ్వు సమస్తాన్ని వదులుకొని దేవుడి చేతుల్లో పెట్టేసేయమని. అంటే ఇక నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, ఇక నువ్వు ఏ పని చేయాల్సిన పని లేదు, నువ్వు అంతా దైవచింతన చేసుకొని చెక్కభజన చేసుకుంటూ కూర్చోవాలి అని చెప్పేసి ఈయన ఒక ప్రశ్న వేస్తాడు. నిజంగా ఈ దేహం అంతా కూడా ఖండించేదే అయితే, ఈ లౌకికమైనటువంటి జీవితాన్ని అంతటినీ కూడా ఖండించేదే అయితే, మరి దేవుడు ఎందుకు సృష్టించాడు? తను సృష్టించిన దాన్ని తానే ఖండించమని, త్యజించమని దేవుడు ఎందుకు చెబుతాడు అని ఒక ప్రశ్న వేస్తాడు. ఇలాంటివి చాలా ప్రశ్నలు ఉంటాయన్నమాట. ఇంద్రియాలు కానీ, అహం కానీ, ఇవన్నీ కూడా నీ మీద పట్టు సాధించకూడదు, వాటి మీద నువ్వు పట్టు సాధించాలి. వాటి నియంత్రణలోకి నువ్వు వెళ్ళిపోకూడదు, నీ నియంత్రణలో వాటిని ఉంచుకోవాలి. ఇంద్రియాలు, మెదడు మీకు సేవ చేయాలి, అవి మిమ్మల్ని పాలించకూడదు అని అంటాడు. అది అందుకే చివరిలో అంటాడు కదా, ఓ దేహం యొక్క నిరాశావాదులారా, మీరు సూపర్ మ్యాన్కి వంతెన కాలేరు. అంటే దేహాన్ని త్యజించమని, దేహం మీద మోహం వదులుకోమని మీరు చెప్తున్నారు అంటే, మీరు సూపర్ మ్యాన్ నడిచి వచ్చేటటువంటి వంతెన మీరు కాలేరు. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. ప్రతిదాన్ని తార్కిక బుద్ధితో ఆలోచించండి. ప్రతిదాన్ని తార్కిక బుద్ధితో ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుందన్నమాట. నిజంగా దేహం మీద, ఈ దేహాన్ని వదిలివేయడం, దేహం మీద ప్రేమను వదిలివేయడం, దేహం మీద మోహాన్ని వదిలివేయడం, ఇదన్నిటినీ కూడా లౌకికమైన ఆనందాలని, సమస్తాన్ని వదిలివేయడం అనేటటువంటిది మతం అది ఆ మతమా ఈ మతమా కాదు, చాలా బోధించినప్పటికీ మనిషి అలా చేశాడా? మనిషి అలా చేస్తే, ఒకవేళ మనుషులందరూ అలా చేస్తే అసలు ఈ మానవ ప్రపంచం ఉంటుందా? దాని యొక్క పరాకాష్ఠ ఏమిటి? అది ఏమిటి? ఇక్కడ మీరు బుద్ధుడు చెప్పిన దానికి, నీషే చెప్పిన దానికి కాంట్రడిక్షన్ ఉంది అని అనుకోవచ్చు. కానీ బుద్ధుడు చెప్పింది వేరు. ఆ విషయం జోలికి ఈ విషయాన్ని లింక్ చేయొద్దు, ఆ విషయానికి ఈ విషయానికి. కానీ ఈయన నీ దేహం మీద
నువ్వు కాంక్ష కాంక్షతో ఉన్నప్పుడు, ఆశతో ఉన్నప్పుడు నువ్వు నీ దేహం గురించి ఆలోచిస్తావు తప్పనిసరిగా. అప్పుడే నువ్వు నీ గురించి, నీ లోపల ఉన్నటువంటి శక్తి గురించి ఆలోచించగలుగుతావు నువ్వు అందుకనే ఆ ధార్మికమైనటువంటి చింతనాపరులు చెప్పినటువంటి దాన్ని ఈయన పూర్తిగా ఎడం కాలుతో తన్నేశాడనమాట. ఆ విషయం ఒక్కటి చాలామందికి మింగుడు పడదు. ఏమిటి ఇట్లా, ముఖ్యంగా ఆధ్యాత్మికవాదులకు అస్సలు మింగుడు పడదు. ఇంకొకటి విషయం ఉంది, మనందరం కూడా అసూయ, ఈర్ష్య ఇవి వద్దు అని మనకి మతం బోధిస్తుంది, మత గురువులు బోధిస్తారు. కానీ ఈయనేమంటాడే అంటే ప్రతిదానికి ఈయనకి బేస్ అంతా కూడా క్రైస్తవ బోధనలే, గుర్తుపెట్టుకోండి. ఆయన ఎందుకంటే క్రైస్తవ వాతావరణం, ఆ బోధనల వాతావరణం నుంచి వచ్చాడు కాబట్టి ఆ వాటినే టార్గెట్ చేశాడు ఈయన. చర్చిని, క్రైస్తవ మతంలో బోధించినటువంటి విషయాలనే ఆయన టార్గెట్ చేశాడు. ఈయన ఏమంటాడంటే అసూయ, ఈర్ష్య కావాలి అంటాడు. ఉన్నత స్థితికి వెళ్ళాలనుకునేటటువంటి వాడు అసూయ చెందాలి, ఈర్ష్య చెందాలి అని అనుకుంటాడు. ఉన్నత స్థితిని సాధించాలనుకునేటటువంటి వారు తమకంటే ఎక్కువ సాధించిన వారిని చూసి అసూయ పడాలి అనేటటువంటిది ఈయన కోర్ మెసేజ్ అన్నమాట. ఇందులో ఈ పాయింట్లో అసలు నువ్వు ఎవరిని టార్గెట్ చేసుకోకుండా, నువ్వు ఎవరిని చూసి అంటే అసూయ అంటే, ఈర్ష్య అంటే దానికి సంబంధించి మనం ఏదైతే అర్థం చేసుకుంటున్నాం, ప్రస్తుతం ఏదైతే ఉందో, అసూయతో ఎదుటివాడికి కీడు చేయడం, ఈర్ష్యతో ఎదుటివాడికి అపకారం చేయడం, అది కాదు. ఎదుటివాడు నీకంటే ఉన్నతంగా ఉన్నాడంటే వాడి కాళ్ళు పట్టుకొని లాగేసి వాడిని పతనం చేయడం, అది కాదు అసూయ అంటే. వాడితో నువ్వు స్పర్ధయా వర్ధతే విద్య అని అన్నారే, వాడితో నువ్వు పోటీ పడడానికి అసూయ పడాలి. నీకంటే ఉన్నతంగా ఉన్నవాడితో పోటీ పడడానికి నువ్వు ఈర్ష్య పడాలి వాడితో. ఇక్కడ కుట్రకు తావులేదు నీషే. అందుకనే నీషేని చెడుగా అర్థం చేసుకోవడం చాలా ఈజీ, పొరపాటుగా అర్థం చేసుకోవడం. ఏమిటి అసూయ కావాలంటాడు, ఈర్ష్య కావాలంటాడు, ఏమిటి అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి అసూయ, ఈర్ష్య కాదు. నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి నువ్వు ఎదుటివాడిని చూసి అసూయ పడాలనేటటువంటిది. ఇంకోటి యుద్ధం గురించి చెప్తాడండి. మనం అంతా కూడా యుద్ధం వద్దు, అంతా శాంతి కావాలి అని అనుకుంటూ ఉంటాం కదా. నిజమే, శాంతి కావాలి. తప్పనిసరిగా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలి. శాంతి అనే కాంతిలో హాయిగా, ఆనందంగా ఈ మానవాళి అంతా కూడా సుఖించాలి. కానీ యుద్ధ వీరులారా అనేటటువంటి అధ్యాయంలో మొదటి పార్ట్లో ఈయన ఏం చెప్తున్నాడయ్యా అంటే యుద్ధం తప్పనిసరిగా నువ్వు చెయ్యాలి, యుద్ధాన్ని కోరుకోవాలి. అది మీరు కొత్త యుద్ధాలను సాధనంగా చేసుకొని చిరకాల శాంతిని స్థాపించాలి. ఇది ఆయన చెప్పినటువంటి మాట. ఈ మాటని నాజీలు పొరపాటుగా అర్థం చేసుకొని యుద్ధం ద్వారానే మనం కొత్త ప్రపంచాన్ని సృష్టించగలం అని చెప్పేసి మొత్తం ప్రపంచాన్ని అంతా ఆక్రమించాలనేటటువంటిది యుద్ధోన్మాదంతో వెళ్ళిపోయారు. కానీ నీషే చెప్పినటువంటిది ఆ యుద్ధం కాదు, మేధో యుద్ధం, అంతర్గత యుద్ధం, హింస, రక్తపాతం లాంటి యుద్ధాల గురించి ఆయన మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది శాంతిని నెలకొల్పడం కోసం యుద్ధం చేయాలి అనేటటువంటిది. యుద్ధానికి నువ్వు ఎప్పుడూ సన్నద్ధంగా ఉండాలి. యుద్ధం వద్దు అనుకోవద్దు. యుద్ధం లేకుండా ప్రపంచంలో ఎక్కడ ఏదీ లేదు. ఏ జీవి ఎక్కడా సంఘర్షణ లేకుండా బ్రతకడం లేదు, మనుగడ సాగించడం లేదు. చిన్న సూక్ష్మజీవి నుంచి మనిషి దాకా ఎక్కడా కూడా. కాబట్టి మానవ వికాసానికి యుద్ధం అనివార్యం, తప్పదు. కానీ ఆ యుద్ధం అనేటటువంటిది మానవుడు సృష్టించిన సమస్త మారణాయుధాలన్నింటినీ కూడా త్యజించే యుద్ధం అయి ఉండాలి అని చెప్తాడు. మారణాయుధాలు చేసుకునేటటువంటి యుద్ధం కాదు, మేధో యుద్ధం జరగాలి. అది సూపర్ మ్యాన్ చేస్తాడు. అలాంటి సూపర్ మ్యాన్ కోసం ఇంకొక విషయం అంటే ఇక్కడ కూడా చాలా అంటే హిట్లర్ కూడా పొరపాటు పడినటువంటిది, నాజీలు పొరపాటు పడి మనల్ని యుద్ధం చేయమన్నాడని చెప్పి అనుకున్నారే, అదొక
వేరే సెపరేట్ ఎపిసోడ్ అది. అసలు వాళ్ళు ఎలా పొరపాటుగా నీషేని అర్థం చేసుకున్నారనేటటువంటిది దాని గురించి తర్వాత మాట్లాడతాం. కానీ శాంతిని నెలకొల్పడం కోసం యుద్ధం అనేటటువంటిది అనివార్యము. యుద్ధ స్పృహతో నువ్వు ఉండాలి. నిత్యము శిరస్త్రాణ ధరించి ఉండాలి, అస్త్రాలు ధరించి ఉండాలి. మారణాయుధాలు లేని మానవ ప్రపంచాన్ని నువ్వు, మానవుడు సృష్టించిన ఆయుధాలన్నింటినీ కూడా త్యజించేటటువంటి యుద్ధమై ఉండాలి నువ్వు చేసేటటువంటిది. మనిషికి బోధించినటువంటి యుద్ధతత్వం ఏదైతే ఉందో నీషే, అది మేధోపరమైనటువంటి యుద్ధం అన్నమాట. తార్కిక యుద్ధం, తాత్విక యుద్ధం. అది మారణాయుధాలతో చేసేటటువంటి యుద్ధం కాదు. అది చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా సంఘర్షణ లేకుండా ఒక జీవి అభివృద్ధి జరగలేదు. సంఘర్షణ అనేటటువంటిది ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి తత్వం. అది మనిషి కూడా యుద్ధం చేయక తప్పదు. మహాత్మా గాంధీ అంతటి వాడు తప్పనిసరిగా అనివార్యంగా యుద్ధమే చేశాడు, కానీ శాంతియుతంగా చేశాడు. శాంతి అహింస ఆయుధాలుగా చేశాడు. అది కూడా యుద్ధమే. యుద్ధం తప్పితే తప్పనిసరిగా యుద్ధం అనివార్యమైతే యుద్ధం చేయాలని చెప్పి బుద్ధుడు కూడా బోధించాడు. అందుకని ఈయన బుద్ధుడిని కూడా సూపర్ మ్యాన్ లిస్టులో పెట్టాడు నీషే. తర్వాత ఇంకోటి పొరపాటుగా చాలామంది అర్థం చేసుకునేటటువంటిది ఉంది. అదేమిటంటే స్నేహితుడికి శత్రువుకి సంబంధించింది. ఈయన చాలా విచిత్రంగా చెప్తాడని చెప్తున్నానే. ఆయన ఏమంటాడంటే, నీ స్నేహితుడిని ఎంచుకోవడంలో నువ్వు అన్ని తెలివితేటలు ప్రదర్శించాల్సింది పని లేదు, కానీ నీ శత్రువుని ఎంచుకోవడంలో నువ్వు తెలివిగా ఉండాలి, మెలకువగా ఉండాలి, ఎరుకతో ఉండాలి, స్పృహతో ఉండాలి. నీకంటే బలమైన శత్రువుని ఎంచుకోవాలి నువ్వు. ఈ ఎపిసోడ్లో ఆయన స్నేహితుడు, శత్రువు, దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలా విషయాలు చర్చించాడనమాట. ఎప్పుడూ కూడా నువ్వు ఒక యోధుడిలా సిద్ధంగా ఉండాలి. ఎందుకు? నీ శత్రువుతో యుద్ధం చేయాలి. శత్రువు ఎందుకు ఉండాలండి? అజాత శత్రువుగా బతకమని కదా మన వాళ్ళందరూ బోధించారు. మరి ఈయనేంటి నీకు శత్రువు ఉండాలంటాడేంటి? నీకు శత్రువు అనేవాడు లేకపోతే నువ్వు ఎక్కడున్నావో అక్కడే వానపాములా పడి ఉంటావు. శత్రువు ఎవడు? నువ్వు విద్యార్థి అనుకో, నీకంటే బాగా చదువుతున్నవాడు నీకు శత్రువు. నువ్వు నిరుద్యోగి అనుకో, నీకంటే మంచి ఉద్యోగం సాధించినటువంటి వాడు నీకు శత్రువు. నీవు అధికారి అనుకో, నీకంటే మంచి ఫలితాలు సాధిస్తున్నవాడు నీకు శత్రువు. నీవు పరిపాలకుడు అనుకో, నీకంటే మంచి ఫలితాలు ప్రగతిని సాధిస్తున్న మరో పరిపాలకుడు నీకు శత్రువు. నువ్వు సైంటిస్టు అయితే మరో సైంటిస్టు, నీకంటే ఉన్నతమైనటువంటి విజయాలు సాధించే సైంటిస్టు నీకు శత్రువు. నీకంటే ఉన్నతంగా ఉన్న శత్రువు నీకు లేకపోతే నువ్వు ఉన్నత ప్రమాణాలని నువ్వు ఏర్పరచుకోలేవు, ముందుకు వెళ్ళలేవురా నాయనా. నీకు మిత్రుడు గురించి ఎక్కువగా ఆలోచించకు, నీకు శత్రువు గురించి ఆలోచించు. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఎనిమీ అన్నాడంతే. ఇది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మామూలుగా మనం చెప్పేటటువంటి శత్రువులు కాదు, కత్తి పట్టుకొని యుద్ధాలు చేసేటటువంటి శత్రువులు కాదు, బాంబులు విసురుకునేటటువంటి శత్రువులు కాదు. అందుకనే ఒక యోధుడిలాగా నిత్యము నువ్వు ఉండాలి అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఆయన చెప్పింది ఏమిటయ్యా అంటే, యోధుడికి ఎలాంటి ద్వేషం ఉండకూడదు అన్నాడు. అలాగే యుద్ధం అంటే ఒక క్రీడలా సాగించాలి అన్నాడు. నేను చెప్పానే, నీకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిని నువ్వు శత్రువుగా ఎంచుకోమని ఎప్పుడైతే అన్నాడో, ఆ స్థాయికి నువ్వు చేరుకోవడానికి నువ్వెంత యుద్ధం చేయాలి? ఆ వ్యక్తితో కాదు యుద్ధం చేయడం. నువ్వు ఎవరైతే నీకంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాడని ఆడు నా శత్రువు అని అనుకుంటావో, అప్పుడు నువ్వు పోరాడాల్సింది కత్తి పట్టుకొని అతనితో కాదు, నీతో నువ్వు పోరాడాలి, నీతో నువ్వు యుద్ధం చేయాలి, అనుక్షణం చేయాలి. అప్పుడే నువ్వు ఆ స్థితికి వెళ్తావు అన్నమాట. కానీ అక్కడ ద్వేషం ఉండకూడదు అని అన్నాడు. యుద్ధాన్ని ఒక క్రీడలా సాగించమన్నాడు, క్రీడాకారుడిలా యుద్ధం చేయమన్నాడు. ద్వేషంతో కాకుండా స్వచ్ఛమైన ఆనందం కోసం పోరాడమని ప్రపంచం వ్యాప్తంగా గొప్ప గొప్ప ఆలోచనా పరులు అందరూ కూడా సూక్ష్మ తర్కంతో ఒకరితో ఒకరు కుస్తీ పడ్డారని చెప్పాడు. అది మొత్తం ప్రపంచం అంతా కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం యుద్ధం చేసింది, ఇంకా యుద్ధం చేస్తుంది. మన వాళ్ళు కూడా ఎంతోమంది
ఆ యుద్ధంలో బలవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మిత్రులారా, జ్ఞానానికి సంబంధించినటువంటి యుద్ధం చేయమన్నాడు, ఆయుధాలతో యుద్ధం కాదు. ఆయుధాలతో యుద్ధం అనేటటువంటిది నీచమైంది, అది జంతు స్వభావంతో కూడుకున్నది. శాంతిని ప్రేమించాలి కానీ ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఈ మాట కూడా చాలా మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. శాంతిని ప్రేమించు కానీ ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధం ఎటువంటిది? ఒక చిత్రలేఖనంలాగా, ఒక శిల్పకళలాగా, ఒక కవిత్వ కళలాగా, ఒక సాహిత్య కళలాగా, ఒక వాస్తు కళలాగా యుద్ధం కూడా ఒక కళ అని చెప్తాడనమాట. ఇక్కడే ఈ చాప్టర్లోనే దాతృత్వం గురించి కూడా చెప్తాడు. దానం చేయడం అనేది మన 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 నాయకులకి అర్థం కానటువంటిది అనమాట. నీకు అన్ని వేలు ఇస్తాను, నీకు ఇన్ని వేలు ఇస్తాను, నాకు ఓటు వేయని అంటాడే. దాతృత్వం మంచిది కాదు, దాతృత్వం బానిసలను చేస్తుంది. నువ్వు దాతృత్వంతో ఉండాలని చెప్పి మనకు అందరూ బోధిస్తారు కదా. మనం ఇదంతా రివర్స్ చేసేస్తున్నాడు ఈయన. దాతృత్వంతో ఉండు, నువ్వు ఎవరికైనా సహాయం చెయ్యి, సహాయం చేయొద్దని ఈయన కూడా అనడం లేదు. కానీ నీ సహాయం ఎదుటివాడిని బానిసను చేసేదిగా ఉండకూడదు. ఎదుటివాడిని నిత్యము అలాగే పడి ఉండేలాగా చేయకూడదు. వాడిని అభివృద్ధి చేసే దిశగా ఉండాలన్నమాట. అందుకనే దాతృత్వం పేదలను బానిసలను తయారు చేస్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ అని మన వాళ్ళది. దీర్ఘాయుష్ లక్ష్యం కాదు. జీవితం చిన్నదైనా పర్వాలేదు, దాన్ని పూర్తిగా జీవించడం నేర్చుకోండి అని అంటాడు. ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో ఉన్నాయి. మిత్రుడు, శత్రువు అని. అంటే మనం మిత్రుడికి ఎంత ఎక్కువ విలువిస్తామో అది కాదురా నాయన, నువ్వు శత్రువుకి విలువియ్యి అంటాడు. అదేమిటయ్యా, ఎందుకు శత్రువుకి అంటే నిన్ను నువ్వు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి. యువకులైనటువంటి వాళ్ళు ఈ విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలన్నమాట. అలాగే రాజ్యం గురించి, అఫ్కోర్స్ రాజ్యం గురించి మనందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి మాటలు, మనందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మాటలు ఈయన కూడా మాట్లాడాడు అనుకో. ఇందులో చాలా విప్లవాత్మకమైనటువంటి భావాలను ఆయన చొప్పించాడు. రాజ్యం అనేటటువంటిది బానిసలకి, జీవోత్సవాలకి కాపలా కాసేది. తెలివైన వాళ్ళు, సొంతంగా ఆలోచించేటటువంటి వాళ్ళు, అప్పటికప్పుడు ఉనికిలో ఉన్నటువంటి విలువల్ని, నైతిక విలువల్ని అన్నిటినీ కూడా వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, స్వేచ్ఛాజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల రాజ్యం కిరాతకంగా ఉంటుంది, బలప్రయోగం చేస్తుంది, వాళ్ళకు విషం ఇచ్చి చంపుతుంది, వాళ్ళకు సంకెళ్ళు వేస్తుంది, జైళ్లలో పెడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మన దేశంలో కూడా అలాంటి వాళ్ళు. మన సాయిబాబా చనిపోయాడు, మన వరవరరావు లాంటి వాళ్ళు ఇంకా అక్కడే బందీలుగా ఉన్నారు. కాబట్టి రాజ్యం మీద ఆయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు అద్భుతమైనటువంటి అభిప్రాయాలు. ప్రజల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు సృజనాత్మకమైనటువంటి వ్యక్తులు. బాలుడు సృజనాత్మకమైన వ్యక్తికి బాలుడు ఈయన చిహ్నంగా తీసుకున్నాడన్నమాట. నిజమైన చరిత్ర ఎప్పుడూ రాయబడలేదు. మనం చదువుకునేటటువంటి చరిత్ర అంతా కూడా నిజమైంది కాదు. చరిత్ర ఎప్పుడు ఏమీ సృష్టించని వారి పేర్లు, హంతకుల పేర్లను, నాశనం చేసే వాళ్ళ పేర్లను మాత్రమే లెక్కిస్తుంది అని చెప్పాడండి చరిత్ర గురించి చెప్తూ ఈయన. ఎప్పుడు కొద్ది మంది మాత్రమే ఈ ప్రపంచానికి ఏది అవసరమో అది సృష్టించారు. ఒక డార్విన్ కావచ్చు, ఒక గెలీలియో కావచ్చు, ఒక కోపర్నికస్ కావచ్చు, ఒక బల్బును కనిపెట్టినవాడు కావచ్చు, కంప్యూటర్ను కనిపెట్టినవాడు కావచ్చు, చాలా కొద్దిమందే ఉంటారు. వాళ్ళు సృజనాత్మకమైనటువంటి జీవులు అన్నమాట. రాజ్యం ఆగిపోయిన చోట సూపర్ మ్యాన్ ఆవిర్భవిస్తాడని చెప్తాడు ఈయన. అలాగే రాజ్యానికి శక్తి యొక్క భాష మాత్రమే తెలుసు. రాజ్యానికి శక్తి, దానికి ఏంటంటే దానికి మంది మార్బలం అంతా ఉంటారు, ఆయుధాలు ఉంటాయి, బలగం ఉంటుంది అంతా. దానికి శక్తి మాత్రమే తెలుసు, శక్తి యొక్క భాష మాత్రమే తెలుసు. ప్రేమ భాష రాజ్యానికి తెలియదు. స్వతంత్రంగా ఆలోచించేటటువంటి వాళ్ళకి మాత్రమే ప్రేమ యొక్క భాష తెలుస్తుంది, స్నేహం యొక్క భాష తెలుస్తుంది. అలాంటి వాడు కవి. తానెప్పుడు ఆ స్వేచ్ఛగా ఆలోచించేటటువంటి మనిషి, మొత్తం ప్రపంచ మానవాళి స్వేచ్ఛ కోసం, శాంతి కోసం ఆలోచించేటటువంటి మనిషి పేరు కోరుకోడు. తను ఆవిష్కరించిన దాని మీద తన పేరు రాయాలి, తన సంతకం ఉండాలని కోరుకోడు. అలాగని అంత నిరుపమానంగా, అంత నిరపేక్షగా మనుషుల్ని కవులు ప్రేమిస్తారు,
సృజనాత్మకమైనటువంటి వ్యక్తులు ప్రేమిస్తారు, వాళ్ళు సూపర్ మ్యాన్లు అవుతారు అని చెప్పేసి చెప్తాడు. షోమ్యాన్ అని ఒకటి ఉంటుంది ఇందులో ఇంకో అధ్యాయం. అందరూ 99% అందరూ షోమ్యానే. వీళ్ళందరూ కూడా మేము అది చేసాం ఇది చేసాం అని చెప్పేసి మనల్ని తప్పుడు మార్గంలోకి నడిపించేటటువంటి వాళ్ళు, మనల్ని ధర్మం పేరు మీద అధర్మం వైపు నడిపించేటటువంటి వాళ్ళు, మన చుట్టూ సంకెళ్ళు వేసేటటువంటి వాళ్ళు, మన కళ్ళకు గంతలు కట్టేటటువంటి వాళ్ళు, వీళ్ళంతా 99% ఇట్లాంటి వాళ్ళ షోమ్యాన్తో నిండిపోయింది. అసలైనటువంటి షోమ్యాన్ ఎవరయ్యా అంటే 1% మాత్రమే ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో అందంగా ఉన్నవన్నీ కూడా సృష్టించింది ఆ 1% వ్యక్తులే అని చెప్తాడనమాట. వాళ్ళు కీర్తిని కోరుకోరు, ఆధిపత్యాన్ని కోరుకోరు. అలాంటి షోమ్యాన్ వాడే సూపర్ మ్యాన్. ఇంకొకటి మనకి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటిది స్నేహం గురించి చెప్తాడనమాట. ఏకాంతంగా ఉండడానికి చేతకాని వాడికి స్నేహితులు అవసరం అవుతారు. ఏకాంతంలో ఉండడం అనేటటువంటిది ఎవరికైతే చేత కాదో వాడికి స్నేహితులు కావాలి అంటాడు. కానీ ఈ ఒక్క మాటను పట్టుకొని మీరు స్నేహితుడి పట్ల నీషేకి సరైనటువంటి అభిప్రాయం లేదా అంటే అసలు స్నేహితుడికి ఇచ్చినటువంటి విలువ ఆయన ఇంకెవరికి ఇవ్వలేదు. స్నేహితుడి గురించి యుద్ధం చేయమన్నాడు. స్నేహితుడి యొక్క శత్రువుని నీ శత్రువుగా చూడమన్నాడు. స్నేహితుడి యొక్క శత్రువుతో పోరాడడానికి నువ్వు ఎప్పుడూ కూడా బాణం విల్లు ధరించి ఉండమన్నాడు నిత్యం కూడా. సో అది కాదు, కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నీ శక్తిని నువ్వు ఆవిష్కరించుకోవడానికి ఎవరో వస్తారు, మనకి ఏదో చేస్తారు, వాళ్ళు ఉద్ధరిస్తారు కాబట్టి వాళ్ళ కోసం నిత్యం జపం చేస్తూ కూర్చుందామని మాత్రం అనుకోకరా పిచ్చి సన్నాసి. నువ్వే సూపర్ మ్యాన్వి, నీలో సూపర్ మ్యాన్ ఉన్నాడు. నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు నువ్వుగా ఎదగాలి అంటే నువ్వు ఒంటరిగా ఉండడం నేర్చుకో, ఏకాంతంలో గడపడం నేర్చుకో. అప్పుడు నీ శక్తిని ఏంటో నువ్వు అర్థం చేసుకుంటావు. మిత్రుల మీద ఆధారపడడం అనేటటువంటిది కాదు. మిత్రుల్ని ప్రేమించు, స్నేహం కోసం జీవించు, స్నేహం కోసం మరణించు అని చెప్తాడు. అసలు చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్తాడు ఈ ఎపిసోడ్లో. 1001 లక్ష్యాలని ఇంకోటి ఉంది. జరతుస్త్ర అంటాడు కదా, 1001 ధర్మాలు చూశాను, ఈ ప్రపంచం అంతా ఎన్నెన్నో ఎన్నో 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 చూశాను. మొత్తం అంతా మూఢనమ్మకాలు, వేదాంతాలు, అడ్డదారులు, అనైతికత, వీటితో నిండిపోయి ఉంది ఈ ప్రపంచం అంతా కూడా. మానవాళి ఒకటిగా కావాలంటే జాతీయత అనే పాత విలువ నాశనం కావాలి. మనం జాతీయత మీద, నేషనాలిటీ మీద చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం కదా, అది కాదు. ఈయన కోరుకునేది ఏమిటయా అంటే సరిహద్దులు పోవాలి, సంబంధం లేనటువంటి ఒకే కులంలో మనం పెళ్ళిళ్ళు అని అంటామే, అసలు ఈయన మొత్తం ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య పెళ్ళిళ్ళు జరగాలంట. అలాంటప్పుడే గొప్ప గొప్ప సూపర్ మ్యాన్ పుట్టడానికి అవకాశం ఉంటుందంటాడనమాట. సంబంధం లేనటువంటి మనుషుల మధ్య పెళ్ళిళ్ళు జరగాలి. అది మానవుడు జంతువుల గురించి, చెట్ల గురించి, మానవుడు జంతువుల గురించి, ఈ మాట వినండి ఎంత బాగా మంచి మాట చెప్పాడు. జంతువుల గురించి, చెట్ల గురించి ఎంత ఉన్నతంగా శాస్త్రీయంగా మనిషి ఆలోచించాడో ఆ మనిషి పట్ల అంత శాస్త్రీయంగా లేడు అంటాడు. ఇది సైన్స్ విషయంలో, సాంకేతికత విషయంలో మనం చాలా ఉన్నతంగా ఉన్నాం. కానీ మనిషి అభివృద్ధి పట్ల మనం చాలా పాత చింతకాయ పచ్చడి లాంటి భావజాలాలతో ఉన్నాము. మనమే కాదు, అలాగ అందరూ ఉండాలని చెప్పేసి ఈ మత ప్రవక్తలు, ఈ మత గురువులు వీళ్ళందరూ కూడా చెప్పేటటువంటిది అన్నమాట. సో అదొకటి చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు చాలా ఇబ్బంది కలిగించేది ఇంకొకటి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఇది క్రైస్తవ మతంలో చెప్పబడింది. మన గాంధీ గారు కూడా చెప్తూ ఉంటారు. వీటన్నీ కూడా మనం వింటున్నాం. కానీ ఈయన ఏమంటాడే అంటే పొరుగును ఉన్నంత మాత్రాన అటు నీ మిత్రుడు కాదు. అసలు నిన్ను నువ్వు ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. నీ పొరుగువాడిని బాగా ప్రేమించని అన్నారు, కానీ నిన్ను నువ్వు బాగా ప్రేమించని ఎందుకు చెప్పలేదు ఎవరు?
నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే కదా. నీ స్నేహితుడిని ప్రేమించు. పొరుగువాడు ఎవడో నీకు తెలియదు, నీ పక్కన ఉన్నంత మాత్రాన వాడు నీకు తెలిసినటువంటి వ్యక్తి కాదు. నీ స్నేహితుడిని ప్రేమించు అని చెప్తాడు. పొరుగువారిని ఒక వ్యక్తి తన వ్యక్తిత్వం యొక్క పవిత్ర స్వభావాన్ని నిజంగా గుర్తించే వరకు అతను సూపర్ మ్యాన్ కాలేడు. కాబట్టి నీ పొరుగువాడిని ప్రేమించడం కాదురా, నిన్ను నువ్వు ప్రేమించుకోరా. అంటే దాని అర్థం పొరుగువాడిని ద్వేషించమని కాదు, నీషే చెప్పింది. ఇది పొరపాటుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి విషయాలు అన్నమాట. ఎందుకు పొరుగువాడిని ప్రేమించొద్దంటాడు ఏమిటి? ఎవరికి వాడి పొట్ట సుఖం వాడే చూసుకోవాలా, వాడి దేహ సుఖం వాడే చూసుకోవాలా, అన్నీ నువ్వే అంటాడు ఏమిటి అంటే, అన్నీ నీలో ఉన్నాయి, సమస్త శక్తులు నీలో ఉన్నాయి. నువ్వు కార్ల్ మార్క్స్ నువ్వు కూడా కాగలవు, ఎంగెల్స్ నువ్వు కూడా కాగలవు, నువ్వు కూడా డార్విన్ కాగలవు, నువ్వు కూడా గెలీలియో కాగలవు, నువ్వు కూడా బుద్ధుడు కాగలవు, నువ్వు కూడా ఒక అంబేద్కర్ కాగలవు, నువ్వు కూడా ఒక గాంధీవి కాగలవు, నువ్వు కంప్యూటర్ కనిపెట్టగలవు, నువ్వు ఒక టెలిఫోన్ కనిపెట్టగలవు. మొత్తం సమస్తాన్ని ఇప్పుడు చేతిలోకి తీసుకొచ్చిందే ఇంటర్నెట్ యుగం. ఒక టెలిఫోన్ ఒక సెల్ ఫోన్లో ప్రపంచం అంతా వచ్చింది. సో అలాంటి ఆవిష్కరణలు ఎన్నో ఎవరో చేస్తే అనుభవించడం కాదు, నేను కూడా చేయవచ్చునేమో చెప్పు అని చెప్పేసి నిన్ను నువ్వు ప్రేమించు బాగా అని చెప్పాడు. అలాగే సృజనాత్మకమైన వ్యక్తి యొక్క మార్గం, సృజనాత్మకమైన వ్యక్తుల్ని చూసి ప్రజలు ఎప్పుడు భయపడుతూ ఉంటారని చెప్తాడు నీషేని అర్థం చేసుకోలేదు ఆయన బతికినంతకాలం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్నేహితుడు, ఆయన సోదరి వీళ్ళందరూ కూడా ఆయన రచనలను వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రపంచమంతా నివ్వెరపోయింది. ఎంత విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో ఉన్న ఒక వ్యక్తి ఈ భూమి మీద నివసించాడా అని చెప్పేసి. సృజనాత్మకంగా ఆలోచించే వాళ్ళ పట్ల ఈ ప్రపంచం ఎప్పుడూ కఠినంగానే ఉంది, ఎప్పుడు దుర్మార్గంగానే వ్యవహరించింది, నీచంగానే వ్యవహరించింది. కానీ సృజనాత్మకమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఎవ్వరి గురించి భయపడరు, నిర్భయంగా సాహసంగా ధైర్యంగా ముందుకు వెళ్తారు. అదనమాట. వీళ్ళు నైతికతను పాటించరు, మందలో భాగం కారు. నైతికతను ఎవరు సృజనాత్మకంగా ఉండవు. నైతికత అంటే ఏ నైతికత? మతం పేరు మీద మనిషిని కట్టిపడేసేటువంటి, మనిషిని గుడ్డివాణి చేసేటటువంటి నైతికత. అట్లాంటి నైతికతను పాటించరు. అలాగే గుంపులో యూ షుడ్ నాట్ బీ వన్ ఆఫ్ ద హెడ్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి మాట. గుంపులో గోవిందలా ఎప్పుడు ఉండకు, మందలో ఒకటిగా నువ్వు ఎప్పుడూ ఉండకు. వీడెప్పుడు సృజనాత్మకమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా సింగిల్గా ఉంటారు, ఏకాంతంలో ఉంటారు. అలాగని స్నేహితులు లేకుండా ఉండరు, ప్రజలతో సంబంధాలు లేకుండా ఉండరు. ఇవన్నీ కూడా పెడార్థాలు తీసి చెప్పేటటువంటి వాళ్ళ మాటలు అన్నమాట. ఇవి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్త్రీల పట్ల ఈయనకి కొన్ని వ్యతిరేకమైనటువంటి భావనలు ఉన్నాయి. దానికి కారణం ఉంది, ఆయన జీవితంలో ఎదురైనటువంటి స్త్రీలు, విఫలమైనటువంటి ప్రేమ, వీటన్నిటికి సంబంధించినటువంటిది. కాబట్టి కొన్ని విషయాలలో స్త్రీల పట్ల ఈయన వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాల్ని మనం ఎవరం కూడా అంగీకరించం. కొంటె నిజం అనే ఒకటి ఉందన్నమాట. అలాగే మనకు ఇంకొక చాలాది ఉలిక్కి పడేటటువంటి చేసేటటువంటి విషయం ఒకటి న్యాయం అనేటటువంటి అధ్యాయంలో ఉంది. గాంధీ గారు చెప్తారే, క్రిస్టియానిటీలో ఉందే, ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అని. ఈయనేమంటాడంటే, ఒక చెంప మీద కొడితే నువ్వు తిరిగి కొట్టు అని చెప్తాడు. అసలు నువ్వు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపిస్తే అవతలవాడు నేను అధికుడిని, యువతలవాడు అల్పుడు. సమానత్వం ఎక్కడుంది? నువ్వు కోరుకునేది సమానత్వం కదా. నువ్వు సమానత్వాన్ని కోరుకోవాలంటే, ఒరే నువ్వు అధికుడు కాదు, నేను అల్పుడిని కాదు, నేను నీకు సమానుడినే, లేదా నువ్వు నాకు సమానుడివే అని నువ్వు చెప్పాలంటే, సమానత్వాన్ని చాటి చెప్పాలంటే తప్పనిసరిగా ఇంకొక చెంప చూపడం కాదు, వాడి చెంప మీద నువ్వు గోప గుయ్యం అనిపించాలి అనేటటువంటిది అనమాట. చాలామంది మిమ్మల్ని పాపులు అని పిలవడం ద్వారా వాళ్ళందరూ సాధువులు అయిపోయారు. మనుషులందరూ పాపులు అని చెప్పడం ద్వారా వాళ్ళు సాధువులు అయిపోయారు. ఎవరు పాపులు సాధువులు అని లేరు. నీకు నువ్వేరా నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ భవిష్యత్తుని, సమస్తాన్ని నిర్ణయించేది నీకు నువ్వే శాసనకర్తవి. అది తెలుసుకో. ప్రేమ మీద ఆధారపడలేనటువంటి న్యాయమే కాదు అని చెప్తూ ఇందులో అసలు కోర్టులు, చట్టాలు, న్యాయమూర్తులు వీళ్ళందరి గురించి కూడా చర్చిస్తాడనమాట.
న్యాయమూర్తులకి కేవలం చట్టం తెలిసి ఉండడం కాదు, ప్రేమ, స్నేహం, కరుణ కూడా తెలిసి ఉండాలని చెప్తాడు. అలాగే సరైన సమయంలో మరణించండి అని చెప్పి చివరిగా ఈయన చెప్పినటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. కొంతమంది వెంటనే చనిపోతారు, అంటే అకాలంలో చనిపోతారు. కొంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతారు, అంటే బ్రతకాల్సినటువంటి వాళ్ళు తక్కువ కాలం బ్రతుకుతారు. ఇదిగో చూడండి, చాలామంది మరణించాల్సిన సమయం కంటే ముందరే మరణిస్తారు. ఈ పుస్తకం మీరు తెప్పించుకున్నారా, తెప్పించుకోలేదు, మళ్ళీ తెప్పించుకోండి. నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఈ నీషే ఫిలాసఫీ, మన ఫ్రెడరిక్ నీషే ఫిలాసఫీ గురించి తెలుగు చేసినటువంటి వాళ్ళు ఇద్దరు, రమణ గండి, రెడ్డి అమర్నాథ్. పొరపాటున రమణ గాంధీ అని చెప్పాను మొదటి ఎపిసోడ్లో. ఇందులో చివరి దాకా వచ్చేసాము, కొంచెం ఓపికగా వినండి. సరైన సమయంలో మరణించండి. మరణం నీ చేతిలో ఉందా అంటే అది కాదు. సరైన సమయంలో మరణించడం అంటే చాలామంది మరణించాల్సిన సమయం కంటే ముందే మరణిస్తారు. కొంతమంది మాత్రం మరణించే సమయం వచ్చినా మరణించక తమ మరణాన్ని ఇంకొంతకాలం వాయిదా వేస్తుంటారు. కానీ నా సందేశం ఏమిటయా అంటే, మరణించాల్సిన సమయంలో మరణించండి. అంటే శాంతి కోసం, స్నేహం కోసం, మానవుని యొక్క అభ్యున్నతి కోసం, సమస్తం కోసం చాలా మీరు ఒక భగత్ సింగ్ మరణించాల్సిన సమయంలో మరణించాడు. ఒక అల్లూరి సీతారామరాజు మరణించాల్సిన సమయంలో మరణించాడు. ఒక గాంధీ మరణించాల్సిన సమయంలో మరణించాడు. ఎన్నో ఏళ్ళు జీవించిన ఒక గౌతమ బుద్ధుడు తన మరణానికి ఒక సార్థకతని నిర్మించి మరి మరణించాడు. అది జీవితాన్ని ఖండించు, ఈ దేహం తుచ్చమైంది అని చెప్పే సాధువులు, పూజారులు, ఇలాంటి వారిని మనం పవిత్రులు అంటాం. వారు పవిత్రులు కాబట్టి పవిత్రులు అనం. వారికి ఎలా జీవించాలో తెలియదు, ఎలా చనిపోవాలి అనే విషయం కూడా దాదాపు మర్చిపోయారు. అలాంటి వారు అంధకారంలో జీవిస్తారు. వాళ్ళందరూ 100 ఏళ్ళు బ్రతికినా సరే అది సరైనటువంటి బ్రతుకు కాదు. వాళ్ళ మరణం కూడా సరైనటువంటి మరణం కాదు. సరైన సమయంలో ఎప్పుడూ జీవించని వాడు సరైన సమయంలో చనిపోలేడు. నిజానికి గతం, భవిష్యత్తు మరియు వర్తమానం అనేవి మన మనసు యొక్క విభజనలు మాత్రమే నాయన. కాలం అనేటటువంటిది ఏమీ లేదు. నువ్వు నీ జీవితాన్ని సార్థకం చేసుకొని మరణిస్తే అదే సరైనటువంటి మరణం. అంటే నువ్వు ఎలా మరణించాలో అనేటటువంటిది, ఎలా జీవించాలో కాదు, ఎలా మరణించాలో కూడా నీ చేతుల్లో ఉంది. మిత్రులారా, ఇప్పటికే చాలాసేపు అయింది. ఇప్పటికీ ఈ ఎపిసోడ్ని ఆపుదాం. నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా విషయాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క పాయింట్ని గంటల తరబడి మాట్లాడుకోవచ్చు, కానీ నేను చెప్పినటువంటి ఈ విషయాల్ని ఒక్కసారిగా ఆలోచిస్తే, ముఖ్యంగా యువకులైనటువంటి వాళ్ళు, ఆలోచనాపరులు, తార్కిక శక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తే, నీషే చెప్పినటువంటి సూపర్ మ్యాన్ ఎవరో ఆకాశం నుంచి వచ్చి మనల్ని అందరినీ ఆదుకునేటటువంటి సూపర్ మ్యాన్ కాదు, దేవుడు కాదు. దేవుడు చనిపోయాడు అనేటటువంటిది నిర్ణయించుకున్న తర్వాతే ఆ దేవుడి మరణం నుంచి ఒక సూపర్ మ్యాన్ ఆవిర్భవించాలని నీషే కోరుకున్నాడు. కాబట్టి ఎవరికి వాళ్ళే ఒక సూపర్ మ్యాన్ కావాలి. నీ జీవితానికి నువ్వే ఒక సూపర్ మ్యాన్ కావాలి. దీన్ని అర్థం చేసుకుంటే నీకు అది అర్థమవుతుంది. జెండాలు పట్టుకొని మోసేవాళ్ళు అందరూ ఉంటే ఒకడే నాయకుడు ఉంటాడు ఎప్పటికీ కూడా. కానీ నువ్వు కూడా నాయకుడు కావచ్చు. ప్రతి రంగంలో కూడా నువ్వు కూడా నీకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని అనుకరించడమే కాదు, నువ్వు కూడా ఆ వ్యక్తి కంటే ముందు నడిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చాలా, అంటే మనకు మనోనిబ్బరాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని అందించినటువంటి గొప్ప తాత్వికవేత్త అనమాట. అంటే అర్థం చేసుకునే రీతిలో అర్థం చేసుకోవాలి. పొరపాటున అర్థం చేసుకోవడం మాత్రం చాలా ప్రమాదం. అందుకనే ప్రమాదమైనటువంటి పోకడలు కూడా జరిగాయి నీషే విషయంలో. దాని తర్వాత మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇది మిత్రులారా, నీషే సరిగ్గా అర్థం చేసుకోవడం ఎంత కష్టమో పొరపాటుగా అర్థం చేసుకోవడం అంత ఈజీ. కాబట్టి పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ప్రతి ఒక్క విషయానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. మనిషిగా జీవించాలనుకునేటటువంటి వాడు, జీవితంలో ఏదో సాధించాలనుకునేటటువంటి వాడు తప్పనిసరిగా నీషేని చదవాలి. ఇది ఈ ఎపిసోడ్లో. మిత్రులారా, నీషేకి సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. నీషే గురించి పుస్తకాలు తప్పనిసరిగా తెప్పించుకొని మీరు కూడా చదవండి, అధ్యయనం చేయండి. నేను చెబుతున్న ఈ విషయాలు నచ్చితే మీరు తప్పనిసరిగా మిత్రులతో
పంచుకోండి, నాతో కూడా మీ అభిప్రాయాలు పంచుకోండి. మరో ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.